తిరుపతి ఏ ఇష్యూకి సంబంధించి న్యూస్లో చూసినా కూడా అందులో కిరణ్ రాయల్ గారు చాలా స్ట్రాంగ్గా గొంతెత్తి నినదించి ఖండించి ఖండాలుగా విభజించి ప్రెస్ మీట్లు పెట్టే మీరు అసలు ఈ మధ్య కాలంలో బాగా ప్రెస్ మీట్లు తగ్గించారు తిరుపతిలో జరిగే ఇష్యూస్ పైన అనేది మీ పైన వస్తున్న ఒక అలిగేషన్. ఇప్పుడు అక్కడ తిరుమలలో దేవుడు కనిపించట్లేదా? అక్కడున్న వ్యతిరేకంగా కొనసాగుతున్న ఇష్యూస్ మీ దృష్టికి రావట్లేదా? వెంకటేశ్వర స్వామి అనేది ఒక పవర్ఫుల్ గాడ్. అలాంటి ఆయన దగ్గర ఆయన కింద పాదాల చెంత మేమంతా ఉండడం అదృష్టం. మా స్వార్థం కోసం దేవుని అయితే వాడుకోము ఎవరు. వెంకటేశ్వర స్వామిని కాపాడుకోవడం చూస్తాం. ఎందుకంటే పర్ డే తిరుమలకి రోజుకి 80 నుంచి 90 మంది వస్తారు, ఉంటారు, వెళతారు. అంటే 2.5 నుంచి 3 లక్షల మంది రోజు తిరుపతికి వచ్చే పిలిగ్రిమ్స్ ఉన్న వాళ్ళకి నిత్యం సకల సౌకర్యాలు చూసుకునే బాధ్యత టీటీడీ అండ్ తిరుపతి పబ్లిక్ ఉంది. మేమంతా ఈరోజు అన్నం తింటున్నామంటే కారణం వెంకటేశ్వర స్వామి, ఆ వస్తున్న పిలిగ్రిమ్సే. కాబట్టి వాళ్ళతో రాజకీయం చేసే అవసరం మాకు లేదు. కానీ టీటీడీలో ఏమైనా ఇష్యూస్ జరిగితే మాత్రం ఖచ్చితంగా స్పందించే అవసరం ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూసేటం టీటీడీ భ్రష్టు పట్టించేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, అది వైసీపీ పార్టీ కార్యాలయంగా మారిపోయింది. అది వైసీపీ వాళ్ళకే దర్శనాలు, లడ్లు, రూములు ప్రతి ఒక్కటి. దీన్ని తీవ్రంగా ఖండించిన వ్యక్తులు నేను ఒకడు. జనసేన పార్టీ తరఫున పోరాడడం ఈ రోజు దేవుని అదృష్టం కొద్దీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు అంత అవసరం లేదు, కొట్లాడాల్సిన అవసరం లేదు. అంతెందుకు మొన్న 6 మంది చనిపోయారు వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీలో. సెన్సేషన్ అయింది అది. పవన్ కళ్యాణ్ గారు ఖండించామే. ఈఓ అడిషనల్ పనితీరు బాగలేదు, వాళ్ళ వల్లే జరిగింది, నిర్లక్ష్యం వాళ్ళు చేశారని చెప్పి ఓపెన్గా చెప్పాం. కూటమిలో ఉండి బహిరంగంగా చెప్పాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి కొన్ని కామెంట్ చేసినప్పుడు మేము కొన్ని మాట్లాడుకుంటూ పోవడం బెటర్. కాబట్టి తిరుపతిలో ఇప్పుడైతే అప్పట్లో ప్రభుత్వం పరిశీలన చండాలంగా ఉంది. మా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కొడుకు కరుణాకర్ రెడ్డి విచ్చలవిడిగా దోచేశారు. టీడీఆర్ బాండ్లని అవన్నీ ఇవన్నీ 100 కోట్లు ఇవన్నీ కూడా ప్రశ్నించాము. ఇప్పుడు అధికారం వచ్చినా కూడా ప్రశ్నిస్తా అంటే పబ్లిక్ నవ్వుతారు. మీరు అధికారంలో ఉన్నారు కదా, కూటమి నుండి ప్రశ్నిస్తే అసహ్యంగా ఉంటుంది. ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ, ప్రశ్నిస్తూనే ప్రజల కోసం పోరాడే పార్టీ జనసేన నినాదం అది. సో ఇప్పుడు భక్తులు చనిపోయారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, అంతవరకు బాగానే ఉంది. గతంలో వైసీపీ చండాలమైన పార్టీ అక్కడ రూల్ చేసింది అన్నారు కదా, ఎంత చండాలం చేసింది అక్కడ? వాళ్ళు చేసిన చండాలం అఫ్ కోర్స్ మీరే బహిరంగంగా టికెట్లు లక్షల్లో అమ్ముకుంది రోజా, చాలా మందికి దర్శనాలు కలిపి అసలు ప్రూవ్ చేయలేకపోయారు కిరణ్ గారు. మేడం ఎందుకు ప్రూవ్ చేయలేకపోవడం కాదు కానీ లెటర్లు కొన్ని బయట ఇచ్చాం మేము, చూపించా. వెంటనే గవర్నమెంట్ మారితే మా చేతికి పవర్ చాగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా అవ్వ, మా అవ్వ రోజారెడ్డి, వీళ్ళందరినీ అవ్వ అనకపోతే మా వాళ్ళు ఫ్యాన్స్ ఒప్పుకోరు. ఎందుకు అలా పేరు పెట్టారు మీరు రోజా గారికి? నేను ఇప్పుడు ఏదో రోజా గారని అనుకో మా వాళ్ళు మెన్షన్ చేస్తారు, అలా తప్పు ఉంటున్నాం అవ్వ అని అంటారు. అంటే ఆమె కొన్ని కామెంట్లు చేసింది, జన సైనికులు, పిల్లకాయలు, పిల్లనాయాళ్ళు, వాళ్ళు బచ్చాగాలనింది. సరే నేను బచ్చాగాలని, అప్పుడు నువ్వెవరు? నువ్వేమైనా లేటెస్ట్ యంగ్ హీరోయిన్ అనుకుంటున్నావా? లేదు కదా, లేటెస్ట్ ఓల్డెస్ట్ హీరోయిన్ కదా, టాప్ హీరోయిన్ కదా. టాప్ హీరోయిన్ కూడా వయసు అయిపోతే అవ్వ అంటారు. ఆమె కూడా అలాంటి హీరోయిన్ ఎప్పుడు ఉండదు. ఉన్నారు కదా, రోజానే రోజవ్వ అని ఎందుకు పిలవాలనిపిస్తుంది మేడం? ఎందుకు అనిపిస్తుంది అంటే మా జిల్లా, మా మంత్రి మా ఊర్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని నువ్వు నోటుకొచ్చిన మాట్లాడుతుంటే మేము చూస్తూ ఉండలేము కదా, వారికి చీరేస్తాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే అది రోజా కానీ, వాళ్ళ నాన్న కానీ, ఇంకోటి కానీ. జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఎంత అన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి పుట్టుకనే మేము మాట్లాడిన వాళ్ళం మేము. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఆయన వ్యక్తిగతంగా రాజకీయ విమర్శలు చేసుకోండి, కామన్, ఎవడేం మాట్లాడు. రాజకీయాల విమర్శలు అనేది రాజకీయంగా ఓపెన్, అది ఎవడేం చేసుకోవచ్చు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచం చట్టం ఉంది అది. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా పెళ్లిళ్ళు, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ స్థాయి రోజా గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ కాదు. కాబట్టి మా దాంట్లో ఉన్నాం మేము చాలా ఆయనకి. కాబట్టి ఆయన రోజా అవ్వ అని చెప్పి ఏదో ఒకసారి అన్నా అంతే, దాన్ని మా వాళ్ళు ఎత్తుకోరు ఇంకా మా సోషల్ మీడియా. అవ్వ అని ఈరోజు నేను కూడా ఆయన కనిపిస్తే అవ్వాల్సి వస్తుంది పరిస్థితి. 2-3 చోట్ల కనిపించినా కూడా అంటే అలాగే వీళ్ళందరూ టికెట్లు అమ్మేశారండి. అమ్ముకోవాలంటే 1000-2000 అమ్ముకోవాలి వీళ్ళు. టికెట్లు అమ్మడం అంటే లాబింగ్ చేశారు లక్షలలో. దేవుని చూపించుకుని పనులు చేయించుకున్నారు, ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, వర్కులు తెచ్చుకున్నారు, పవర్ ప్లాంట్లు తెచ్చుకున్నారు, పవర్ ప్రాజెక్టులు తెచ్చుకున్నారు, మొత్తం వెంకటేశ్వరం చూపించి దోచుకున్నారు. దాని మీద ప్రశ్నించాము. ఇప్పుడు అంత అవసరం లేదు. టీడీడీ చైర్మన్ గారు వచ్చారు ఇప్పుడు, బిఆర్ నాయుడు గారు. ఆయనకి ఆల్రెడీ చైర్మన్ అయినా
ఆయనకి టికెట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు అమ్ముకోవాల్సిన అవసరం లేదు, టికెట్లు ఇవ్వాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బస్ మీరు కొంచెం అనుమానంగా చూడటం లేదేమో, అందుకే మీకు అక్కడ ఉన్న వేవి లొసుగులు కనిపించట్లేదు. మేడం ఒకటి టీటీడీలో పొద్దున్న లేస్తే ఈవోకి అలాగే చైర్మన్ కి పొసగట్లేదనే వార్తలు, సిబ్బంది పైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే వార్తలు రోజుకొకటి వస్తూ ఉన్నా కూడా దాని మీద స్పందించే వాళ్ళు, గతంలో గొంతెత్తి గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడట్లేదు అని చాలా మంది మాట్లాడారు. ఒకటి మేడం, వాళ్ళు చాలా మంది మాట్లాడేది ఎవరు వైసీపీలో మాట్లాడదు, ఎవరు మాట్లాడరు. అధికారంలో ఉండి మాట్లాడతాం మేడం, పిచ్చి కాబట్టి మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. తప్పు మాకు కనిపించినప్పుడు, ఆ తప్పులు ఉన్నప్పుడు మేము సరిదిద్దుకొని ప్రయత్నిస్తాం, ఫస్ట్ అవకాశం ఇస్తాం. తప్పు చేస్తే కరెక్ట్గా ఈ బాటిల్ ఎలా పెట్టక నేను పెట్టమని చెప్తాం. వాళ్ళు ఆ బాటిల్ అక్కడే పెడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కాబట్టి ఫస్ట్ సలహా ఇస్తాం. ఇప్పుడైతే టీటీడీలో గత ప్రభుత్వం పోలిస్తే కొంచెం బెటర్ మారుతుంది. ఇంకా పరిస్థితి సమస్య ఎక్కడ ఉందంటే ఇక్కడ పూర్తిగా ప్రక్షాళన జరగలేదు ప్రభుత్వం. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తులే టీటీడీలో తిష్ట వేసుకుని కూర్చున్నారు. చేయొచ్చుగా ఇప్పుడు చేస్తున్నారు. అదే చంద్రబాబు గారి దగ్గర సమస్య ఏమంటే ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా డైరెక్ట్ డిసిషన్ తీసుకోలేకపోతున్నాడు. ఎందుకలా? అదే ఎందుకంటే ఆయన ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒక వ్యక్తిని మనం మానసికంగా బాధ పెట్టకూడదు, ఒకరి మీద కేసులు పెట్టకూడదు, ఒకరిని జైలు పంపకూడదు, అతనికి అవకాశం ఇద్దాం మారుతాడేమో అని ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అనుకోండి, ఖచ్చితంగా వీడు చెడ్డోడు అంటే మనం పక్కన పెట్టాడు. ఎందుకంటే అవకాశం వేరు, దాని అవకాశం భావించి పనిచేసేవాడు వేరు. ఉదాహరణకి ధర్మారెడ్డి ఉన్నాడు, 2019లో యువ వచ్చాడు, 48 మంది టీటీడీ స్టాఫ్ని జైల్లో పెట్టించాడు, 48 మందిని జైల్లో పెట్టించాడు, ఉద్యోగులు 23 మంది సస్పెండ్ చేశాడు. అవన్నీ వీళ్ళు చేయలేరు, ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి, ఏమనుకుంటారు, బాధపడతారు, ఆలోచనతున్నాం. కానీ అలా చేశారు కాబట్టే ఆ రోజు ప్రభుత్వంలో అక్కడ జరిగిన లూప్లను మొత్తం టీటీడీ అధికారులు, టీటీడీ ఎంప్లాయీస్ బయట పెట్టారు. సార్ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, లడ్డు బాగాలేదు, లడ్డు ఇష్యూ చూసారా, లడ్డు నెయ్యి కల్తీ నెయ్యి వాడడము, గుళ్ళో పరకామని మార్చడము, ఇవన్నీ మాకు కల్తీ నెయ్యి వాడారంటారండి మేడం. విచారణ జరుగుతోంది, అది సుప్రీంకోర్టులో కాబట్టి మనం మాట్లాడకూడదు. బహిరంగ అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, డిప్యూటీ సీఎం లాంటి వ్యక్తులు చెప్పారు కదా, ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు అనేది కోర్టులో ఉంది. ఇప్పుడు మనం కోర్టులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. 2 విషయాలు మాత్రం ఇంకా తేలి ఏమంటే, ఒకటి వివేకానంద హత్య కేసు, 2 తిరుమల లడ్డు ఇష్యూ. ఈ 2 తేలేదు కాదు, న్యూస్ పాయింట్స్ ఈ 2 ఇప్పుడు తేలవు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అది. కోర్టు కూడా తప్పక్కని నిర్ణయం తీసుకు చెప్పలేదు, కోర్టు కూడా డిసిషన్స్. కాబట్టి తిరుమల విషయం, లడ్డు విషయం అనేది చాలా పవిత్రత, కోట్ల మంది హిందువుల మనోభావాలకి. ఈడ మన నలుగురిలో కూడా చాలా మంది లడ్డు తింటాం. కిరణ్ గారు, వివేకానంద ఇష్యూ అని అంటే అప్పుడు సిబిఐ అన్నారు, అదో వైఎస్ జగన్ పట్టించుకోవట్లేదు అన్నారు, నానుస్తున్నారు అన్నారు. మీరు ఇప్పుడు ఇక్కడ స్టేట్ నుండి సెంట్రల్ వరకు మీ అలయన్స్ పార్టీలు, మీ ఇంటర్లింక్ ఉన్న గవర్నెన్సే కదండి, మీకు ఎంతసేపు? అదే చెప్తున్నాము, చట్టం చేతిలో ఉంది కదా అని చెప్పేసి టకటక శిక్షలు వేసి జైల్లో పెట్టేది కాదు. ఈ గవర్నమెంట్ లో విచారణ జరుగుతుంది, దొంగ తెలిస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పవర్ మన చేతుల్లో ఉంది కదని చెప్పి అక్రమ కేసులు పెట్టి లోపలేయడము, జైల్లో పెట్టడము, శిక్షించడం అయితే మా ప్రభుత్వంలో జరగదు. ఇవన్నీ జగన్తో ఎండ్. ఈ కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఒప్పుకోరు, చంద్రబాబు గారు ఒప్పుకోరు. మా నాయకుడు కూడా విచారించండి, తప్పు ఉందో కనుక్కోండి, పలానా వ్యక్తి తప్పు చేశాడు, కిరణ్ రాయల్ మిస్టేక్ జరిగిందంటే ఒక విచారణ చేయండి, సీక్రెట్ ఎంక్వైరీ చేయండి. తప్పు చేశాడని తెలిస్తే పక్కన పెట్టండి, శిక్ష. అంతేగాని వెంటనే డిసిషన్ తీసుకుని శిక్ష వేయడం అయితే ఈ ప్రభుత్వం జరగదు.